Monica garu, thanks for calling. For more details, contact Sundar garu. So, sir, ఇప్పుడు మనకి IELTS లో 4 bands ఉంటాయి కదా? 4 sections ఉంటాయి. Yeah. 4 divisions. Writing, listening, reading. సో వాటి గురించి చాలా మందికి ఒక అవేర్నెస్ ఉండదు అండ్ అది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ రాక అండ్ ఈ వాయిస్ అండ్ అసెంట్ కూడా సరిగ్గా ఎలా మాట్లాడాలి, ఆపోజిట్ పర్సన్ కి ఎలా అర్థం అవ్వాలి అనేది ఏమి అర్థం చేసుకోకుండా డైరెక్ట్ గా బ్లైండ్ గా బట్టి కొట్టేసి చదివేసి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. ఇక్కడ రెండు మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కన్సల్టెన్సీస్ అంత బాగా చెప్పరు. కన్సల్టెన్సీస్ ని బ్లేమ్ చేయట్లేదు. మంచి స్కోర్ వస్తే మంచి యూనివర్సిటీ వస్తే ఫస్ట్ రిమెంబర్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇప్పుడు ఇందాక కాల్ చేస్తాడు 5.5 వచ్చింది సార్ తను చెప్పకని చెప్పారు సార్. తను స్కోర్ చెప్పకముందే తప్పమని, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అని. ఇక్కడ స్కోర్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళు వదిలిపెట్టరు. ఆ స్కోర్ తగ్గట్టు ఏదో ఒక అడ్మిషన్ చేస్తారు. సో వీళ్ళు అక్కడ స్టూడెంట్ తప్పు కాదు, మీ 5.5 పర్లేదండి ఈ యూనివర్సిటీలో వస్తే అనగానే మళ్ళీ ఇంకోసారి రాసి 17,000 అవుతుంది సెకండ్ టైం మళ్ళీ టెస్ట్ రాయాలంటే, ప్లస్ మళ్ళీ 1 month టైం పడుతుంది. ఎందుకు వచ్చింది, ఆయన ఆల్రెడీ ఒక కాలేజ్ చూస్తున్నారంటే అక్కడ కన్విన్స్ అయిపోతున్నారు. పాయింట్ 1. నెంబర్ 2, నెట్లో ఏదో ఒక 2 వీడియోలు ఒక 2 మాక్ టెస్ట్లు చూస్తారు, అవి చాలా ఈజీగా ఉంటాయి. అట్లా కాదు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక 4 టెస్టులు కంటిన్యూస్గా చేస్తే ఒకటి. 2 మీరు అన్నట్టు రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్లో అతి ఎక్కువగా పోయేది మన రీడింగ్ పోతుంది, రైటింగ్ పోతుంది. రీడింగ్ ఎందుకు పోతుందంటే మన అకాడమిక్స్లో ఎక్కడ కూడా స్టూడెంట్ ఓన్గా చదివే సిస్టమ్ లేదు. ఫ్యాకల్టీ చెప్తే దాన్ని నోట్స్ రాసుకొని గైడ్స్ బైహార్ట్ చేయడం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బైహార్ట్ చేయడం తప్పితే తను ఓన్గా చదివి అర్థం చేసుకునే సిస్టమ్ లేకపోవడం మొట్టమొదటి డ్రాబ్యాక్. మన సౌత్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ అది. అది 2 స్పీకింగ్ వచ్చేసరికి చాలా మంది క్లియర్ చేయగలుగుతారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇదవుతున్నారంటే అక్కడ మాక్సిమం అబ్రాడ్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ యాక్సెంట్ వీళ్ళకి అర్థం కాదు. Hi guys, today we're going to learn something about the technology and it is third. Exactly. The problem is he has never gone through that accent. దాని కోసమే వాళ్ళ IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. అంటే నీ ఇంగ్లీష్ ని ఇంటర్నేషనల్ ఉండు బాబు ఉంచుకొని రా అంటే మనం దాని షార్ట్ కట్స్ పెట్టుకుని వేరే టెస్ట్ రాసు లేకపోతే వేరే ఆప్షన్స్ పెట్టుకుని వెళ్తున్నాం. వాయిస్ అండ్ యాక్సెంట్ నేర్చుకోవడం అంటే నో నీడ్ టు గో ఫర్ ఎక్స్ట్రాడినరీ అమెరికన్ యాక్సెంట్ ఇన్ ఆస్ట్రేలియా. MTI అంటున్నాం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మనం తెలుగు ఎఫెక్ట్ దాని మీద రుగ్గుతాం. పేపర్, వాటర్ బాటిల్ 2 మాటలు ఈజీ తెలుగుగా అనుకోవడానికి. 2 తమిళియన్స్ ఉన్నారు. అటువంటి నా ఎస్టర్డే గణేష్ కాదు నా అండర్స్టాండ్ నా ఈ సెట్ నా అంటే వాడు ఇంగ్లీషే మాట్లాడతాడు, దాని మొత్తం తమిళే ఉంటుంది యాక్చువల్లీ. ఇది లేకుండా మాట్లాడితే చాలు. నువ్వు క్వశ్చన్ తను చెప్తున్న ఫ్యాకల్టీ చెప్తుంది నీకు అర్థమయ్యి నువ్వు క్వశ్చన్ వేస్తే ఫ్యాకల్టీకి అర్థమయ్యేటట్టు యాక్సెంట్ ట్రైన్ చేయగలిగితే సరిపోతుంది. దానికి తగ్గట్టు ఇందాక చెప్పా, వీసా ఇంటర్వ్యూ చాలా చాలా ప్రయారిటీ. ఎవ్వరు ఆలోచించట్లేదు. IELTS స్కోర్ వచ్చాక వెళ్ళి నాకు తెలిసి ఐ హ్యావ్ సీన్ వన్ గర్ల్, షీ హాజ్ అటెంప్టెడ్ 4 times వీసా ఇంటర్వ్యూ రిజెక్టెడ్. 1 year మొత్తం తను వేస్ట్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్లో మేల్కోవడం, లేదా నేను చేయగలను ఓవర్ కాన్ఫిడెన్స్, లేదా ఎవరో చెప్తే ఇది సరిపోతుందని ఒక గుడి నమ్మకం తెలియడం. ఇది కాదు. IELTS అగైన్ రిపీట్, కొన్ని వేల మంది వెళుతున్నారు మన ఇండియా నుంచి, కొన్ని లక్షల మంది రాస్తున్నారు. ఇఫ్ యూ నో ద ప్రాసెస్ ఇట్స్ వెరీ ఈజీ. If you do not follow the process, it is a tough. Communication at abroad level మనం ఊహించుకోండి, మన అమీర్పేటకి ఎంత అవసరమైనప్పుడు, హైదరాబాద్ కంపెనీస్కి ఎంత అవసరమైనప్పుడు, ఒక అమెరికాకి, ఆస్ట్రేలియాకి, కెనడా వెళ్తున్నప్పుడు మన కమ్యూనికేషన్ ఏ లెవెల్లో ఉండాలి అని ఒకసారి చెక్ చేసుకుని ఆ స్థాయికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తే కష్టమైంది ఏమీ కాదు. సో ఇందులో 4 సెక్షన్లో అయితే నేను చెప్తున్నా ఇప్పటికీ ఎక్కువ శాతం పోతుంది. రీడింగ్ ఫస్ట్ ప్రయారిటీ, రైటింగ్, ఎందుకంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ కాస్త మనోళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఈ 2 మీద ఫోకస్ చేస్తే ఈక్వల్ స్కోర్ వస్తే, అన్నిట్లో 7 వచ్చిందంటే మంచి స్కోర్, అది మంచి యూనివర్సిటీ వస్తే వాళ్ళ కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది సామాన్యులు డబ్బు వేర్ చేయలేక కావచ్చు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ వాళ్ళకి మనీ ఇష్యూ కావచ్చు, సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే డైరెక్ట్ గా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవాలా? ఓకే, డబ్బు లేని వాళ్ళు యూట్యూబ్లో నేర్చుకున్నారు. యూట్యూబ్ ఎక్కడ చూస్తున్నారు? వాళ్ళు మొబైల్లో. మొబైల్ ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? ఇవాళ ఎవరి దగ్గర చూసినా 15,000 తక్కువ మొబైల్ లేదు. 4,000 పెడితే ఇంగ్లీష్ వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. ఆ చేతిలో ఉన్న మొబైల్ జారి కింద పడిపోతే అద్దరు పనికి రాదు. నేర్చుకున్న ఇంగ్లీష్ జీవితాంతం ఉంటుంది. డబ్బులు లేక కాదు, ప్రయారిటీస్ లేక అంతే. ఎవరైనా నాకు ఇప్పుడు డబ్బులు ఇంగ్లీష్ నేర్చుకునేది డబ్బులు లేవండి నేను అసలు ఒప్పుకోను కూడా. ఎందుకంటే నేను అసలు ఒప్పుకోనండి. నేను 40,000 70,000 అంటలేదు కదా. చెప్పండి, వాడు 10,000 తక్కువ ఫోన్ ఎవరు నేను వాడుతున్నాను, నేను చాలా తక్కువ ఫోన్ వాడుతాను. అంటే